నమస్కారం, బిఎస్కే న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తమిళనాట మొదలైన విజయ శకం, కోట్లాది మంది అభిమానుల మధ్య సీఎంగా పట్టాభిషేకం. మానవత్వపు పరుగు, తలసేమియా బాధితుల కోసం వేలాదిగా కదిలిన హైదరాబాద్ యువత. బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి, ఫోక్సో కేసులో పోలీసుల తీరుపై బీఆర్ఎస్వి ఆగ్రహం. హైదరాబాద్ కు క్యూర్ చికిత్స, ఓఆర్ఆర్ లోపల గ్లోబల్ సిటీగా భారీ అభివృద్ధి. ఫోక్సో కేసులో పోలీసుల జాప్యంపై ఆగ్రహం, స్టేషన్ ఎదుట మహిళా సంఘాల బైఠాయింపు. ఇక డీటెయిల్స్ చూస్తే తమిళ రాజకీయాల్లో ఒక మహాశకం మొదలైంది. వెండి తెరపై కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ యువనికపై ముఖ్యమంత్రిగా తన ముద్ర వేశారు. తమిళిగ వెట్రి కళగం అధినేతగా ఘన విజయం సాధించి నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలో జరిగిన అద్భుత వేడుకతో తమిళనాట పండగ వాతావరణం నెలకొంది. తమిళనాడు ప్రజల మార్పును కోరుకుంటూ ఇచ్చిన తీర్పుతో విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చెన్నైలోని ప్రతిష్టాత్మక వేదికపై గవర్నర్ సమక్షంలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు ప్రజల సంక్షేమ చేయమంటూ ఆయన చేసిన ప్రమాణం అభిమానుల హర్షధ్వానాలతో మారుమోగింది. గత రాత్రి నుండే చెన్నైకి అభిమానులు భారీగా చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం ముగియగానే రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. సామాజిక న్యాయం, అవినీతి రహిత పాలన మరియు యువతకు ఉపాధి కల్పించడమే తన ప్రభుత్వ ప్రాధాన్యతలని విజయ్ స్పష్టం చేశారు. సినిమా హీరోగా కాకుండా ఒక బాధ్యతాయుతమైన ప్రజాసేవకుడిగా ప్రజల ముందుకు వచ్చానని ఆయన పేర్కొన్నారు. వీసీకే వంటి పార్టీల మద్దతుతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన యువశక్తి విజయ్ విజయానికి బాటలు వేసింది. ఎంజీఆర్ జైలు తర్వాత సినీ గ్లామర్తో రాజకీయాలకు వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నేతగా విజయ్ రికార్డు సృష్టించారు. దళపతి పాలనలో తమిళనాడు ఎలాంటి పురోగతి సాధిస్తుందోనని యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. With the Honorable Chief Minister of Tamil Nadu. Unga kuda selfie. Namma kuda selfie. சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். காங்கிரஸ் பேரியக்கத்தின் தலைவர் மதிப்புக்குரிய திரு மல்லிகார்ஜுன் கார்கே அவர்களே, பாராளுமன்ற எதிர்க்கட்சி தலைவர் மதிப்புக்குரிய மை பிரதர் திரு ராகுல் காந்தி அவர்கள், காங்கிரஸ் கட்சியின் பொதுச் செயலாளர் மதிப்புக்குரிய திரு கே.சி. வேணுகோபால் அவர்கள், தமிழ்நாடு காங்கிரஸ் தலைவர் மதிப்புக்குரிய திரு செல்வ பெருந்தகை அவர்கள்,
என்னுடைய நண்பர் பிரவீன் சக்கரவர்த்தி. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఆధ్యాత్మిక రాజకీయ వేదికలకే కాదు నేడు ఒక సామాజిక సంకల్పానికి వేదికైంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన తలసేమియా రన్ 2026 ఘనంగా జరిగింది. తలసేమియా వ్యాధిపై అవగాహన కల్పించేందుకు, రక్తదానం ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు నిర్వహించిన ఈ రన్ను ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. సెలబ్రిటీలు, అధికారులు, వేలాది మంది యువత పాల్గొన్న ఈ ఈవెంట్ వివరాలు చూస్తే ఆదివారం తెల్లవారుజామునే నెక్లెస్ రోడ్ పరిసరాలు రన్నర్లతో కిక్కిరిసిపోయాయి. జలవిహార్ వద్ద ఏర్పాటు చేసిన ఈ పరుగు కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా సాగింది. నారా భువనేశ్వర్ జెండా ఊపి 10K, 5K మరియు 3K విభాగాల్లో పరుగును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తలసేమియా బాధితులకు అండగా ఉండడం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బాధితులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, భారత్ బయోటిక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వీరంతా రన్నర్లను ఉత్సాహపరుస్తూ తలసేమియా రహిత సమాజం కోసం పిలుపునిచ్చారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. పరుగులో పాల్గొన్న వారికి మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. తలసేమియా బాధితులకు ప్రతి 21 రోజులకు ఒకసారి రక్తం అవసరమవుతుందని, అందువల్ల యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు. నెక్లెస్ రోడ్ తీరమంతా రన్ ఫర్ తలసేమియా నినాదాలతో మారుమోగింది. సామాజిక స్పృహతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం అవడం పట్ల ట్రస్ట్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. Okay, let's have the countdown on the count of 5. అందరూ నాతో చెప్పాలి. Okay, let's have the countdown. 5. 5. 5. 5, 4, 3, 2, 1. That's an amazing run. Please run safely. All the 10K runners, have a fun time. 5K ఉంది కానీ మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి సార్. ఫ్లాగ్ ఇచ్చి పట్టుకుంటారా? అందరు ఫ్లాగ్ తీసేసుకుంటున్నారు సార్. ఫ్లాగ్ పట్టుకోమంటున్నారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం వద్ద ఈ రోజు భారీ భద్రత చోటు చేసుకుంది. రాష్ట్రంలో పోలీసుల వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ముట్టడికి పిలుపునిచ్చింది. ప్రధానంగా కేంద్ర మంత్రి కుమారుడు బండి బఘీరథ్పై నమోదైన ఫోక్సో కేసులో నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలని, చట్టం అందరికీ సమానంగా వర్తించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వి శ్రేణులు ఆందోళనకి దిగాయి. డీజీపీ కార్యాలయం ముట్టడించేందుకు యత్నించిన బీఆర్ఎస్వి నాయకులను పోలీసులు ఎక్కడికెక్కడ అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అధికార బలం చూపి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు వారు మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించారని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. నిరసన చేస్తున్న పలువురు బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంతో డీజీపీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్పీ చేస్తున్న ఈ పోరాటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్తో వారు తమ నిరసనను కొనసాగిస్తున్నామని హెచ్చరించారు. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు
బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదు చేయాలని చెప్పి ఒక బాధితురాలు 17 ఏళ్ళ ఒక మైనర్ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగినా కూడా పేట బషీర్బాబు పిఎస్ పరిధిలో తిరిగినా కూడా ఎవరు పట్టించుకోక ఒక 2-3 నెలలు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న క్రమం లోపల నిన్న కేసు బుక్ చేయాలని చెప్పి కేసు బుక్ చేయడానికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న హోంశాఖ మంత్రులు బండి సంజయ్కి మద్దతుగా ఇన్ని రోజులు కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. అంటే ఇవాళ పోలీస్ చట్టాలు పోలీసు మాన్యువల్ ఇవాళ పెద్దలకు ఒక తీరు ఉంటాయి, పేదవాళ్ళకు ఒక తీరు తీసుకొచ్చి అరెస్ట్ చేసే పోలీసులు ఇవాళ బండి సంజయ్ కొడుకు మీద ఇవాళ పోక్సో కేసు నమోదైనా ఇంతవరకు అరెస్ట్ చేయడానికి మేము బీఆర్ఎస్కి వెళ్ళి తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా పోలీసులు వెంటనే బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలి. కేంద్ర మంత్రి బండి భగీరథ్కు మద్దతుగా పనిచేసిన బండి సంజయ్ ని వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. హైదరాబాద్ కు వస్తున్నటువంటి మోడీ బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి నినాదం ఇస్తున్నటువంటి మోడీ ఈ రోజు హైదరాబాద్ లో అడుగు పెడుతున్నావు కదా, బండి సంజయ్ కొడుకు పైన పోక్సో కేసు అయింది కదా, పోలీసు వాళ్ళు నిరుత్సాహంగా రేవంత్ రెడ్డి బండి సంజయ్ సపోర్ట్ చేస్తుండు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పొత్తు బీజేపీ కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందమా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. బండి సంజయ్ ని కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేసిన తర్వాతనే హైదరాబాద్ లో అడుగు పెట్టాలని విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బండి సంజయ్ పతివ్రత మాటలు మాట్లాడతావు కదా, నేనే పతివ్రతను, ఈ వ్యవస్థలో నేను చాలా బాగా మాట్లాడతా, ఈ వ్యవస్థను నేను మంచిగా మాట్లాడతాను, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరికి పుట్టినావు అని చెప్పి నిందలేస్తావు కదా. ఈ రోజు ఒక అమాయకమైన బాలిక పైన నీ కొడుకు మైనర్ బాలికను రేప్ చేస్తే నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, పోలీసులతో ఎందుకు మాట్లాడుతున్నావు? V6 సంబంధించి గతంలో పనిచేసినటువంటి ఒక రిపోర్టర్ తోని లోపాయికారి ఒప్పందము చర్చలు జరిపిస్తున్నావు కదా, ఆ రిపోర్టర్ ప్రజలకు మహిళల పక్షాన ఉన్నాడా లేకపోతే పోలీసుల పక్షాన ఉన్నాడా, బండి సంజయ్ పక్షాన ఉన్నాడా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయకపోతే బీజేపీ సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు చేసినటువంటి ఒక మైనర్ బాలిక పైన రేవ్ చేస్తే ఈ రోజు ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా ఇవాళ బండి సంజయ్ తనకు తాను రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ ఇప్పటి వరకు కూడా అంటే పేదలు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా తనను అరెస్ట్ చేయకుండా ఇవాళ చట్టము పేదలకు ఒక న్యాయము, ఇవాళ పెద్దలకు ఒక న్యాయమా? కాబట్టి మేము బీఆర్ఎస్ గా డిమాండ్ చేస్తాం, ఖచ్చితంగా బండి భగీరథను తక్షణమే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మొత్తం లా అండ్ ఆర్డర్ కూడా ఏ విధంగా ఉంది, ఇలా ఒక హోంశాఖ మంత్రిగా బండి సంజయ్ పూర్తిగా విఫలమైపోయాడు. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహించి ఆయన తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్ గా మేము అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. ఎందుకంటే ఇలా పేదల పక్షాన ఇలా ఒక బండి సంజయ్ కుమారుడు ఒక మహిళ పేదింటి పిల్ల ఇలా తనకు న్యాయం జరగలేదని చెప్పేసి పోలీసు మెట్లెక్కితే పోలీసు అధికారులు కూడా ఇలా పట్టించుకోలేని పరిస్థితి, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా మేము డీజీపీ ఆఫీస్ కి రావడం జరిగింది. తక్షణమే చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఖచ్చితంగా రకరకాలైన ప్రోగ్రాం తీసుకొని ఖచ్చితంగా బండి సంజయ్ ని బర్తరఫ్ చేసేంత వరకు, ఆయన కొడుకును అరెస్ట్ చేసేంత వరకు కూడా మేము కార్యక్రమాలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. తుంగబాలు, బీఆర్ఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా నామకరణం చేసి ప్రణాళికాబద్దమైన అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన మరియు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో కోర్ అర్బన్ రీజియన్లో ఎదురవుతున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న విస్తారమైన ప్రాంతాన్ని క్యూర్ కిందకు తీసుకొచ్చి ట్రాఫిక్, మురుగునీటి పారుదల మరియు మంచినీటి సరఫరా వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఇక్కడ జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ నగరం కేవలం కాంక్రీట్ జంగిల్ గా మారకుండా పర్యావరణ హితంగా నివసించడానికి యోగ్యమైన నగరంగా ఉండాలని స్పష్టం చేశారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ముఖ్యంగా సామాన్యులకు ఇబ్బంది లేకుండా డిజిటల్ గవర్నెన్స్ మరియు అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఏ నియోజకవర్గంలో అయినా సరే అర్బన్ రీజియన్ పరిధిలో ఉన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరిస్తూ హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ క్యూర్ ప్రాజెక్టు అమల్లోకి వస్తే హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు కోర్ సిటీలో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నిపుణులు భావిస్తున్నారు.
హైదరాబాద్లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ రోజు భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాలు, స్థానిక మహిళలు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. బాధితురాలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని నిరసనకారులు స్పష్టం చేశారు. ఫోక్సో కేసు నమోదై రోజులు గడుస్తున్నా నిందితుని ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ మహిళలు పోలీసులు నిలదీశారు. నిరసనలో పాల్గొన్న మహిళలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీకి చెందిన కీలక నేత కుమారుడు కావడం వల్లే పోలీసులు జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, సామాన్యుల మీద కేసు పెట్టినప్పుడు చూపే వేగం ప్రముఖుల పిల్లల విషయంలో ఎందుకు చూపడం లేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భగీరథ్ను తక్షణమే రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. పలువురు మహిళా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించడంతో అక్కడ వాతావరణం మరింత వేడెక్కింది. కేసు విచారణలో ఉందని, ఆధారాల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నప్పటికీ మహిళలు మాత్రం అరెస్టు జరిగే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు. చాలా అన్యాయం చేస్తున్నారు. అదే మామూలు వ్యక్తి బాలిక మీద అత్యాచారం చేస్తే హైదరాబాద్లోని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. భగీరథ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు పోలీస్ స్టేషన్ ముట్టడించారు. పోలీసులు బాధితురాలకు న్యాయం చేయకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన దిగారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాలు మరియు స్థానిక మహిళలు ధర్నా చేపట్టారు. 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణతో బండి భగీరథ్పై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అధికార బలం చూపి నిందితుని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. తక్షణమే ఆయన అదుపులోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఒక ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా దీనికి ముందే భగీరథ్ కరీంనగర్ లో ఎదురు ఫిర్యాదు చేశారు. తనను హనీ షాప్ లోకి దించి 5 కోట్ల రూపాయల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. నిందితుని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, చట్టం అందరికీ సమానంగా వర్తించదని ప్రశ్నించారు. ఇది పొలిటికల్ హీట్ జాబ్ అని బండి సంజయ్ ఖండించినప్పటికీ ఆందోళన మాత్రం తగ్గడం లేదు. మహిళల ముట్టడి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీగా భద్రతను పెంచారు. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కేసుపై విచారణ వేగవంతం చేస్తామని పోలీసులు హామీ ఇస్తున్నప్పటికీ అరెస్ట్ జరిగే వరకు వెనక్కి తగ్గలేదని మహిళా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. చెప్తారని చెప్తున్నాం కదా. బాధ్యతలకు న్యాయం బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలి. బండి సంజయ్
మీరు కథానాయకులుగా సపోర్ట్ ఇస్తారు సార్ మీరు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. స్థానిక ఒక ఖానాబడి హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పేలుడు దాటికి హోటల్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోగా భారీ శబ్దంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. పటాన్చెరు పట్టణ నడిబొడ్డున ఉన్న ఖానాబడి హోటల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ వంటగదిలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు తీవ్రతకు హోటల్లోని సామగ్రి, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాద సమయంలో హోటల్లో జనం తక్కువగా ఉండడంతో పెను ప్రాణ నష్టం తప్పిందని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో శ్రమించి మంటలు నార్పివేశారు. మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ లీకేజ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. పటాన్చెరు పోలీసులు మరియు ఫైర్ అధికారులు హోటల్ యజమానులకు జాగ్రత్తలు సూచించారు. గ్యాస్ సిలిండర్ల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. एकदम करंट बंद होती. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ బాధ్యతలు చేపట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేవలం అభిమానులే కాకుండా సినీ ప్రముఖులు కూడా విజయ్ నాయకత్వంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నటి సనం సిట్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విజయ్ సార్ సురక్షితమైన చేతుల్లో మెరుగైన రేపటిని కలగంటూ ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోదామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు రాజకీయాల్లో టీవీకి అధినేత విజయ్ కొత్త శకాన్ని ప్రారంభించిన వేళ ఆయనకు మద్దతుగా గళాలు పెరుగుతున్నాయి. తమిళనాడు భవిష్యత్ విజయ్ నాయకత్వంలో ఎంతో మెరుగ్గా ఉండబోతోందని సనం శెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. విజయ్ ముఖ్యమంత్రి కావడంతో ప్రజల్లో ఒక రకమైన భరోసా కనిపిస్తోందని, ఆయన సురక్షితమైన నాయకత్వాన్ని అందిస్తారని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ పోస్టును షేర్ చేస్తూ విజయ్ అభిమానులు మరియు టీవీకే కార్యకర్తలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. నమ్మకమైన నాయకుడు వచ్చాడంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. విజయ్ కేవలం వెండి తెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా ప్రజలకు భరోసా ఇచ్చే నాయకుడిగా ఎదిగారని సనం శెట్టి వ్యాఖ్యలు ప్రతిబింబిస్తున్నాయి. Good morning, India. Today I stand here for our beloved Talapati Vijay sir. Today, on the eve of Mother's Day, our true son of Tamil Nadu is taking office, our people CM, Talapati. I don't think there is anyone who hasn't heard of our Vijay sir. And today we really happily, wholeheartedly take pride in witnessing the swear-in ceremony of our Vijay sir. Because it's not been easy. It's not been easy at all. It's been a grueling 2 years. And even after winning the majority, even after creating a historic moment, even after breaking all earlier barriers,
which nobody has ever been able to do in Tamil Nadu. One man demolished the entire system, and yet the grueling past week of political dynamic shifts that's happened in Tamil Nadu hasn't allowed us to sleep peacefully. Today we are going to sleep peacefully, dreaming of a better tomorrow, dreaming of a better Tamil Nadu in the safe hands of our beloved Talapati Joseph Vijay sir. ప్రపంచ యాత్రికుడు ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన వినూత్నమైన ట్రావెల్ బ్లాగ్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ఇటీవల చైనా పర్యటనలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. చైనాలోని మౌలిక సదుపాయాలు, సాంకేతికత చూస్తుంటే మనకంటే 100 ఏళ్లు ముందున్నారని, మన దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చైనాలోని షాంఘై వంటి నగరాలను సందర్శించిన అన్వేష్ అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయారు. చైనాలో రవాణా సౌకర్యాలు, బుల్లెట్ ట్రైన్లు, ఆకాశ హార్యాలు చూస్తుంటే ప్రపంచం ఎటో వెళ్లిపోయిందని అన్వేష్ పేర్కొన్నారు. మనకంటే చైనా 100 ఏళ్ల కంటే ఎక్కువ ముందుందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనాలో యువత కేవలం పని, అభివృద్ధి, టెక్నాలజీపై దృష్టి పెడుతుంటే మన దేశంలో మాత్రం యువతను మతం పేరుతో, కులం పేరుతో రెచ్చగొడుతున్నారని అన్వేష్ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు స్వార్థపరులు మతం మరియు కులాన్ని అడ్డం పెట్టుకుని యువత భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి గురించి ఆలోచించకుండా కేవలం గొడవలతోనే సమయాన్ని వృధా చేస్తున్నామని మండిపడ్డారు. అన్వేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఆయనపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసులు నమోదై ఉన్నా తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్తూనే ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలను చూసి మన దేశం కూడా ఆ దిశగా ఎదగాలన్న అన్వేష్ ఆవేదన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరు ఇంకా చెప్తున్నాను, మన యువతకి మనకి ఇప్పుడు రోబోలు అన్ని జాబ్లు తీసుకెళ్ళిపోయి జెన్జీ ఆల్ఫా మా తరం ఎలాగో అయిపోయింది, మేము ఎలాగో సంకనాకిపోయాం, అయిపోయింది మా తరం. కానీ ఇప్పుడున్న ఆల్ఫా జెన్జీ జనరేషన్ ఎలా బతుకుతారు? ఎక్కువ జనాభా కలిగిన దేశం మనది. దయచేసి యువతకి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, చదువుకోండి రా, బాగా చదువుకుంటే ఎలా అవుతుంది మన దేశం మీ చేతిలోనే ఉంది. దయచేసి మతం కోసం, కులం కోసం కొట్టుకొని సావకండి, మీకు చేతులెత్తి దండం పెడతాను. ఒక బ్రదర్గా చెప్తున్నాను, దేశం సర్వనాశనం చేస్తున్నారు ఈ ఎదవ నా కొడుకులందరూ కలిపి, మతం పేరుతో, కులం పేరుతోని. ఈ రోబోలన్నీ చూసాక, ఆ రోబో ట్యాక్సీ జాబులు పోయాయి, రోబో రెస్టారెంట్లు పోయాయి, రేపు ఆకాశంలో హెలికాప్టర్లు కూడా వెళ్తాయి. ఈ దేశంలో 100 సంవత్సరాల ముందు ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? రోజు తెల్లాలేస్తే కులం మతం కొట్టుకు చేస్తున్నారు యాదవ నా కొడుకు. దేవుడే కాపాడాల, దేవుడు అనేవాడు ఉంటే చూసి కాపాడుతాడు దేశాన్ని, లేదంటే దేశాన్ని సర్వనాశనం చేసేస్తాడు. తెల్లాలేస్తే మతం కులం. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ మరోసారి వార్తల్లో నిలిచారు. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆట గుడ్ బై చెప్పి మళ్లీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న ఆమెకు భారత రెజ్లింగ్ సమాఖ్య ఊహించని షాక్ ఇచ్చింది. క్రమశిక్షణ రాహిత్యం మరియు డోపింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో వినేష్ కు 15 పేజీల సుదీర్ఘ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. జూన్ 26 వరకు ఆమె ఎలాంటి పోటీలో పాల్గొనకుండా అనర్హత వేసి గోండాలో నేటి నుండి ప్రారంభం కానున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీ ద్వారా వినేష్ రింగ్లోకి అడుగుపెట్టాలని భావించారు. అయితే WFI నిర్ణయంతో ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడాకారులు తిరిగి రావాలంటే 6 నెలల ముందే నోటీస్ ఇవ్వాలి. వినేష్ గత ఏడాది డిసెంబర్ 12న తన పునరాగమనం గురించి తెలిపినప్పటికీ 6 నెలల గడువు జూన్ 26తో ముగుస్తుంది. అప్పటి వరకు ఆమె అనర్హురాలని WFI స్పష్టం చేసింది. డిసెంబర్ 18, 2025న డోపింగ్ పరీక్షల కోసం అధికారులు వెళ్లగా వినేష్ ఆచూకీ లభించలేదు. దీన్ని మిస్డ్ టెస్ట్గా పరిగణించిన అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఆమెపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసింది. వినేష్ పంపిన నోటీసులో ప్యారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడడం వల్ల దేశానికి జరిగిన నష్టం, గతంలో 2 బరువు విభాగాల్లో పోటీ పడ్డం వంటి పలు అంశాలను WFI ప్రస్తావించింది. 14 రోజుల్లోగా దీనికి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నోటీసులపై వినేష్ ఫోగాట్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రపంచం నా క్యారెక్టర్లో లోపాలు వెతుకుతోంది, కానీ నా తల ఎప్పుడు పైకే ఉంటుందంటూ ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. అన్యాయంపై తన పోరాటం కొనసాగుతుందని ఆమె సంకేతాలు ఇచ్చారు. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ లక్ష్యంగా బరిలో దిగాలనుకున్న వినేష్ కు ఈ నోటీసులు పెద్ద అడ్డంకిగా మారాయి. WFI మరియు వినేష్ మధ్య సాగుతున్న ఈ పోరు ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ హీరోల హవా నడుస్తోంది. వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతూ అటు నితిన్, ఇటు టిల్లు, ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు యాక్షన్, మరోవైపు కామెడీ, ఇంకోవైపు సోషియో ఫ్యాంటసీ కథలతో ఈ ఇద్దరు హీరోలు ప్రేక్షకులను అలరించేందుకు పక్కా ప్లాన్తో ఉన్నారు. నితిన్ మరియు సిద్ధు జొన్నలగడ్డకు సంబంధించిన తాజా ప్రాజెక్టుల అప్డేట్స్ ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. కొంత విరామం తర్వాత నితిన్ వేగం పెంచారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నారి తిరిసబాడ, టి సోమశేఖర్ అనే కొత్త దర్శకులతో ఓ సినిమాను పట్టాలెక్కించారు. ఇది వచ్చే వారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. జాతీయ
నవరత్నాలు ఫేమ్ అనుదీప్ చెప్పిన కథ నితిన్ బాగా నచ్చడంతో ఈ క్రేజీ కాంబో సెట్ అయినట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్న ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. అటు ఆయి దర్శకుడు అంజిత్తోనూ నితిన్ చర్చలు జరుపుతున్నట్లు టాక్. తెలుసు కథా చిత్రంతో అలరించిన సిద్ధు ఇప్పుడు ఓటీటీ బాటపట్టారు. దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి నెట్ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఏజెంట్ సాయి, శ్రీనివాస్ ఆత్రేయ, ఫేమ్, స్వరూప్, ఆర్ఎస్ఎస్ జకంపూడి దర్శకత్వంలో సిద్ధు ఓ సినిమా చేయాల్సి ఉంది. దీంతో పాటు ఒక కొత్త దర్శకుడు చెప్పిన సోషియో ఫ్యాంటసీ కథకు కూడా సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఈ ఇద్దరు హీరోలు తమ కెరీర్లో స్పీడ్ పెంచారు. వీటిలో ఏ సినిమా ముందుగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.